సరే ఇప్పుడు టోటల్‌గా హాస్పిటల్ వ్యవస్థ తీసుకుంటే మెడికల్ దాంట్లో ఫారెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. దాదాపుగా చాలా చోట్ల 51% కూడా దాటి ఒక జర్నీ చేస్తున్నాయి. అంటే ఇది మనకి ఇదే మెడికల్ రంగానికి ఒక ప్రయోజనమేనా? లేకపోతే ఏమైనా మనం దీన్ని ఒక డేంజర్ ఇండికేషన్‌గా చూడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు అది ప్రయోజనం కింద చూడొచ్చు, డేంజర్ కింద చూడొచ్చు. ప్రయోజనం కిందనంటే ఇంతకుముందు మన కంట్రీలో హెల్త్ మీద ఈ విధంగా డబ్బు పెట్టి హ్మ్. హాస్పిటల్స్ మంచిగా కట్టాలి అనే ఉద్దేశం ఎక్కువ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరికీ లేదు. ఎందుకంటే మనోళ్ళంతా కూడా ఒక ఫిలాంథ్రఫిక్‌గా ఒక చారిటబుల్ మోటో లేదంటే ఒక కమ్యూనిటీ బేస్డ్ క్రిస్టియన్ హాస్పిటల్సో లేతే మన మన హిందూజా అలాంటియన్నీ ఒక ట్రస్ట్ బేస్‌తో పెట్టిన హాస్పిటల్స్. అలాంటి టైంలో కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ నాలాంటోళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా మనం పెడితే వాళ్ళ వ్యూ ఏంటి? ఇక్కడ డబ్బు పెడితే ఇక్కడ మంచి బిజినెస్ ఉందని బిజినెస్ పీపుల్ కదా వాళ్ళంతా ఆలోచించి రిటర్న్స్ బాగా వస్తాయని తీసుకొచ్చి పెట్టారు. మనకిక్కడ నీడ్ ఉంది. హ్మ్. డాక్టర్స్ ఉన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి డబ్బు కావాలి. సో, దాన్ని మనం వాడుకున్నాం. కాబట్టి ఇద్దరు బెనిఫిట్ పొందారు. కానీ అదే కంటిన్యూయస్‌గా మనం అటు తెచ్చుకునేదానికన్నా, హ్మ్. ఇప్పుడు మన ఇండియాలో డొమెస్టిక్‌గా చాలా మంది దగ్గర కూడా డబ్బుంది. కరెక్టే. అయి పెట్టుకొని మనం గనక బిల్డ్ చేసుకుంటే, మనకి మన మనీ మన కంట్రీలోనే ఉండిపోతుంది. సో, మనం సొంతంగా బిల్డ్ చేసుకోవటం అనేది నేర్చుకోవాలి. అది ఉండాలి, ఇది ఉండాలి. రో ఆ విధంగా వాళ్ళు మన హెల్త్ కేర్‌ని ఈరోజు ఇంప్రూవ్ చేయటానికి కారణం అనేది ఈ ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్, ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు. దాంతో కొన్ని వేల జాబ్స్ క్రియేట్ అయినియి. అది కూడా కాకుండా ఈరోజు మెడికల్ టూరిజం అనేది అవును. మనం చాలా చీప్‌గా చేస్తున్నాం కాబట్టి లెస్ అవును. ఎక్స్‌పెన్సివ్‌గా వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. మనకి లాట్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ అనేది మన కంట్రీకి వస్తూ ఉంది. ఇంకా చాలామంది పేషెంట్లు వస్తున్నారు. దాంతో ఎంతో ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోయింది. ఈరోజు ఒక కిమ్సే హ్మ్. 25,000 మంది ఫ్యామిలీస్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చింది. ఓకే. ఇలాంటి కిమ్స్‌లు ఒక 10, 15 చైన్స్ ఉన్నాయి. అంటే ఆల్ ఓవర్ మొత్తం మన అంబ్రెల్లా కిందండి? ట్వెన్ మనకు సౌత్ ఇండియాలో ఉండే దాంట్లో ఓకే. మనకున్న దాంట్లో 25,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు యాజ్ ఆన్ టుడే. ఓకే. సో, ఆ విధంగా ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అంటే ఇంకా పెరగాల్సిన అవసరం ఉందండి. మెడికల్ టూరిజం కోసం మీరు మాట్లాడారు. ఏదైతే ఇప్పుడు ఉందో. ఇంకా గ్రేట్ ఆపర్చునిటీ ఉంది. ఈరోజు మనకి అవసరం దగ్గర దగ్గర ఇంకా ఒక 10,00,000 బెడ్‌లు హ్మ్. వస్తే గాని ఇండియాలో ప్రతి ఒక్కరికి హెల్త్ కేర్‌కి మన విలేజెస్‌లోనైతేనేమి, టౌన్స్‌లోనైతేనేమి, సిటీలో అయితేనేమి ఈరోజు సౌత్‌లో బాగా బిల్డ్ అయింది హెల్త్ కేర్. నార్త్ ఈస్టు, సెంట్రల్ ఇండియాలో ఇంకా చాలా గ్యాప్స్ ఉన్నాయి. మనం 15 సంవత్సరాల క్రితం సౌత్ ఇండియా ఎలా ఉందో, ఆ స్టేజ్‌లో ఉంది. అక్కడ ఓకే. ఎన్నో హాస్పిటల్స్ రిక్వైర్మెంట్ ఉంది. 10,00,000కి పైన హ్మ్. బెడ్స్ రిక్వైర్మెంట్ ఉంది. 10,00,000 అంటే దగ్గర దగ్గర ఒక 1,00,000 మందికి మనం 1,00,000 ఫ్యామిలీస్‌కి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయొచ్చు. హ్మ్. ఒక ప్రతి బెడ్‌కి 10 పీపుల్ అవసరం అవుతుంది. ఓకే. సార్ ఇప్పుడు అంటే టోటల్‌గా హైదరాబాద్ అనేది మెడికల్‌గా డెవలప్ అవుతుంది. ఇంటర్నేషనల్‌గా కూడా చాలా వరకు మన పైన దృష్టి పడుతుంది. ఇంకా ఏం చేయాలి? గవర్నమెంట్ నుంచి ఏం చేస్తే మనం ఇంకా ముందుకెళ్ళాల్సిన ఎళ్ళగలుగుతాం ఫస్ట్? గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ చేయగలిగినన్ని చేస్తుంది. మనకి ఏదైతే హాస్పిటల్స్ పెట్టుకునే దానికి బిల్డింగ్ పర్మిషన్స్ అయితేనేమి, హై రైజ్ బిల్డింగ్స్ అయితేనేమి, ఇంకా ఎలాంటి కావాల్సినయి గవర్నెన్స్ అయితేనేమి, ప్రోటోకాల్స్ అన్నీ చేసి గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ ఇస్తుంది. బేసిక్‌గా హాస్పిటల్ ఇండస్ట్రీలో ముగ్గురు ఇంపార్టెంట్ రోల్స్. ఒకరు పేషెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. 2 హ్యూమన్ రిసోర్సెస్. 3 హ్యూమన్ రిసోర్సెస్ అంటే డాక్టర్సు, నాన్ మెడికల్ పీపుల్. మూడోది ఇన్వెస్ట్‌మెంట్. ఈరోజు ఇన్వెస్టర్సు, బ్యాంకులు కూడా చాలా ఈజీగా ఫండింగ్ చేస్తుంది. 10 సంవత్సరాల క్రితం పోలిస్తే. ఎందుకంటే జనరేట్ చేస్తున్నాం కాబట్టి. దాంతో పాటు న్యూ టెక్నాలజీ వస్తుంది. హ్యూమన్ రిసోర్సెస్ కాస్ట్ పెరిగిపోతుంది. హ్మ్. టెక్నాలజీ కాస్ట్ పెరుగుతుంది. డాలర్ పెరుగుతా ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ పెరుగుతుంది. ఇయన్నీ పెరిగి మనం ఇంటర్నేషనల్ లెవెల్‌లో ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే, దాని ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. కానీ దీంట్లో ఎవరు కూడా చేసేదేం లేదు. ఖర్చులన్నీ అవుతున్నాయి. మంచి ట్రీట్మెంట్ కావాలంటే మంచిగా ఖర్చులవుతాయి. కానీ
ముఖ్యంగా పేషెంట్స్ సఫర్ అయ్యేది. ఏ విధంగా సఫర్ అవుతున్నారంటే వాళ్ళకి చాలామందికి నాలెడ్జ్ లేక హ్మ్. ఈ యొక్క పేషెంట్స్ అనేది సఫర్ అవుతున్నారు. ఏ రోజైతే మనం కట్టే హాస్పిటల్ బిల్స్ మన ఇన్కమ్ అని గనక అనుకోగని స్టేజ్‌కి పేషెంట్ వస్తే హ్మ్. అప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఈరోజు ప్రతి ఒక్కరు మనం హాస్పిటల్‌లో కట్టే డబ్బంతా గూడా హ్మ్. అది ఒక ఎక్స్‌పెండిచరు. దానికి అవును. నేను ఇంత ఖర్చు పెట్టాలి. కరెక్టే. దానివల్ల నేను అప్పులైపోతున్నాను హ్మ్. అనేది ఉంది. అది వాస్తవం గూడా. ఓకే. దాన్ని ఏ విధంగా మనం ఇన్కమ్ కింద కన్వర్ట్ చేసుకోవాలనేది చూస్తే, ఆలోచించితే అందరూ చాలా హ్యాపీగా ఉంటారు హెల్త్ కేర్‌లో. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఆ! ఏ విధంగా అంటే, మనం ఈరోజు వెల్త్ క్రియేట్ చేయాలంటే, మనం ఏం చేస్తాం? ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేస్తాం. అవును. నెలకొకసారో, 6 నెలలకొకసారో ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేస్తే, ఒక 10 ఏళ్లకో, 15 ఏళ్లకో అది పెరిగి, ఇప్పుడు అవును. మనం ల్యాండ్ కొన్నాం, అదేవిధంగా హౌస్ కొంటాం, హ్మ్. బంగారు కొంటాం. ఇయన్నీ ఇన్వెస్ట్‌మెంట్సే. హ్మ్. కానీ అది రేపు 10 సంవత్సరాలకి పెరిగిపోద్ది హ్మ్. దాని వాల్యూ. అప్పుడు అది మనకు ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ వస్తది. హెల్త్‌లో ఏంటి? ఈరోజు నువ్వు ఇన్సూరెన్స్ ఓకే. నెలకు ఒక 10,000 సంవత్సరానికి ఒక 20,000 నువ్వు అది ఇన్వెస్ట్‌మెంట్ అనుకోని గనక ఇన్సూరెన్స్ కట్టుకుంటే, నువ్వు ఈరోజు హాస్పిటల్ బిల్స్ పెరిగిపోయాయి కాబట్టి, రేపు 30,00,000 బిల్ అయిందనుకో, హ్మ్. ఆ రోజు ఇన్సూరెన్స్ కంపెనీ మీకు పే చేస్తది. 30,00,000 కాకపోయినా 25,00,000 పే చేస్తది. వాళ్ళకి కొన్ని కట్టలుంటాయి. అవును. కొన్ని పే చేయగలిగినయి, కొన్ని పే చేయనియి. కానీ నువ్వు ప్రతిరోజు, ప్రతి సంవత్సరం 20,000 అనేది నీ ఇన్వెస్ట్‌మెంట్. అలా నువ్వు 20 సంవత్సరాలు పెడితే, నీకంతా కలిపితే 4,00,000 ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. హ్మ్. రేపు 30,00,000 బిల్ అయిందనుకో, 25,00,000 వాళ్ళు ఇస్తున్నారు. ఆ 25,00,000 ఇస్తే నీ 4,00,000 పోను మిగతా 21,00,000 నీకు ఇన్కమే కదా! ఓకే. ఏ రోజైతే దీన్ని మనం గనక ప్రతిదాన్ని ఆలోచన పద్ధతిలో పెట్టుకొని వాడుకుంటే ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉంటారు. దీంట్లో హాస్పిటల్స్‌కి ఖర్చవుతుంది. మెడిసిన్స్ ఖర్చు, టెక్నాలజీ ఖర్చు, బ్యాంక్ ఇంట్రెస్ట్‌లు, హ్యూమన్ రిసోర్సెస్ ఖర్చులు అవును. ఇయన్నీ గూడా. కొంచెం ఆదాయం అనేది లేకపోతే పెరగలేరు. ఎక్కువ బెడ్‌లు పెట్టలేరు. ఎక్కువ మంచి డాక్టర్‌లను తేలేరు. మళ్ళా క్వాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి సొల్యూషన్ అంతా గూడా ఏ రోజైతే పేషెంటు నేను ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే నాకు రేపు ఒక లంసం అనేది వస్తుందనేది ఒక మొట్టమొదటి ఆదాయం. రెండో ఆదాయం ఏంటి? ఈరోజు నువ్వు ఎంతైనా నీ హెల్త్ అనేది బాగలేకపోతే హ్మ్. నువ్వేం చేయలేవు. సో, అంతే హెల్త్ కదా! బాగున్నప్పుడు నువ్వు కూడా సంపాదించుకుంటుంటావు. హ్మ్. సో, కాబట్టి ఇయన్నీ గూడా మనకి ఒక రకమైన ఇన్కమ్ అనేది గనక ఏ రోజు పేషెంట్ అర్థం చేసుకుంటే, మనలో ఎలా ఉందంటే గత 40, 50 సంవత్సరాల నుంచి హెల్త్ అనేదొస్తే గవర్నమెంట్ అన్నా ఫ్రీగా చూడాలి. హ్మ్. లేదనుకుంటే చాలా తక్కువ ఖర్చులన్నా చేయాలి. ఇంతకుముందు అన్నీ ఉన్నట్టు. ఆ విధంగా మైండ్ సెట్‌లో నుంచి మనం బయటికి రాక చాలామంది ఇబ్బంది పడి ఇలా అప్పుల పాలవుతున్నారు. ఈ చిన్న చిట్కాను ఒకటి తెలుసుకుంటే సరిపోద్ది. రెండోది ఈళ్ళ మైండ్‌లో ఎలా ఉంటుందంటే మన పబ్లిక్ మైండ్‌లో హ్మ్. నేను 40 సంవత్సరాల క్రితం పోతే ఒకే డాక్టర్ చూసి ఏ జబ్బున్నా గూడా ఒక 2 మందులిచ్చి పంపించేవాడు. అవును. ఈరోజు ముందు మనం చెయ్యాలి అంటే ముందు పరీక్షలు చేయాలి. ఏమిటి అని డయాగ్నోస్ చేయాలి. ఇంతకు ముందులాగా మనం ఊరికనే క్లినికల్‌గా చేసి మందులిస్తే రేపు పేషెంట్‌కి ఏదన్నా అయినప్పుడు కోర్టుకు పోతే కోర్ట్‌లో డిఫెన్సివ్ చేయాలి. నువ్వు ఏ విధంగా ఈ మందులిచ్చావు? ఈ ఏ డయాగ్నోస్ చేసావు? చేయకుండా నువ్వు మందులిచ్చావు. నీ ఫాల్టు అని డిఫెన్సివ్ మెడిసిన్‌లోకి వెళ్ళిపోయింది. ఓకే. దానివల్ల ఈ ఖర్చులన్నీ పెరిగాయి. ఇంతకుముందు ప్యూర్ ట్రస్ట్‌తో పోయేవాడు. పేషెంటు, డాక్టరు కరెక్టే. ఇందాక నేను ఆర్ఎంపీ డాక్టర్ అన్నా కదా! అవును. అవును. ఆయనకి ఏమీ లేనప్పుడు ఈరోజు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఎవరు ఎళ్ళరు. హ్మ్. సో, ఆ ట్రస్ట్ అనేది ఉంది. మనం పోయాం, చేయించుకున్నాం అనేది. ఇప్పుడు ఈ డిఫెన్సివ్ మెడిసిన్ వల్ల టెక్నాలజీ పెరిగిన దానివల్ల, డిసీజెస్ కూడా పెరుగుతున్న దానివల్ల, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని, ఈ ఖర్చు అనేది అవుతుంది. దాన్ని మనం ఈ విధంగా చేయాలనేది చూసుకోవాలి.
అంటే మీరు చెప్తున్నది రోగి వైపు నుంచి చెప్తున్నారు. అంటే ఇటువైపు నుంచి చూస్తే మీరన్నట్టు టెక్నాలజీ పెరిగింది. తర్వాత మీరంటున్నట్టు ప్రతి డయాగ్నోస్ చేయాల్సిన అవసరం వచ్చింది. సౌకర్యాలు పెరిగినియి హాస్పిటల్స్‌లో. హాస్పిటల్స్ అంటే ఒకప్పుడు చూసే పరిస్థితికి ఇప్పుడు వేరే ఉంది. మరి కార్పొరేట్ హాస్పిటల్ అంటేనే ఒక దోపిడీ అనే ఒక మైండ్ సెట్‌తో రోగులు చూసే పరిస్థితి ఉంది. ఇందులో చేంజ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందండి అసలు? ఆ చేంజ్‌కే నేను ఇప్పుడు దాకా చెప్పిందంతా గూడా, ఓకే. ఇన్సిడెన్స్ ఆ అనేది చేంజ్ అనేది రావాలి అంటే ఇది. హ్మ్. ఎందుకంటే చాలామంది మనం అనుకుంటాం. అర్థం చేసుకోకుండా ఉంటే మనకి అది ప్రాబ్లమ్ మన నెత్తిన పడుద్ది. ప్రాపర్‌గా అర్థం చేసుకుంటే, దాన్ని విశ్లేషిస్తే మనందరం హ్యాపీగా ఉంటాం. ఆ విశ్లేషణ కొరకే నేను ఇంతసేపు చెప్పాను మీకు. For more videos like this, subscribe Big TV channel.